మరి ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానించిన మరి అన్న మిఖాయిల్ గారికి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. ఈరోజు ఒక అంశమును దేవుడు నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ముగించడం అనేది కొంచెం కష్టకరమైనది, అయినా మీరు తట్టుకోవాలి. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. అదే అంటారు కదా, మాస్టర్ గారికి మైకును కుర్రోళ్ళకి బైకు ఇవ్వకూడదట. చూడండి, ఒక సేవకులుగా ఇలా చేర్చబడి మరి ముఖ్యంగా సేవకులు చేసే ప్రార్థన మన కుటుంబాలకి సంఘాలకు కూడా చాలా దీవెనకరంగా ఉంటుందని ఒక ఆశ అండి. అందరికి కూడా ఒక ఆశ. మరి ఆ సేవకుల యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, నిందలు ఇటువంటి ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇది చాలామందికి తెలీదు. అయినప్పుడు కూడా దేవుడి కొరకు ఒక నిర్ణయం తీసుకుని మరి వాక్యానుసారంగా జీవించాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చిన సేవకులుగా మనం ఉన్నాము. కాబట్టి తప్పనిసరిగా దేవుడి చిత్తం నెరవేర్చడానికి సేవ అంటే సావుతో సమానం అండి. అంతే కదండి. ఇది ఆర్భాటాలు చేసుకుని ఏదో గొప్పగా అయ్యగారని అనిపించుకోవాలనేది కాదు సేవ. మరి అలా చేయలేదు యేసుప్రభు వారు, అలాగా చేయలేదు. మరి ఎందుకంటే ఆ రోజుల్లో మైకులు లేవండి, సౌండ్ బాక్సులు లేవు. ఉన్నాయంటారా? కొండ ప్రాంతం మీద ఎత్తైన ప్రదేశాల్లో ఉండి ఎంతోమంది ప్రజలతోటి యోహాను గారు మాట్లాడినట్లు మరి యేసుప్రభు వారు అనేక మంది, మినిమం 5,000 మంది ప్రజలతోటి మాట్లాడుతామంటే సామాన్యమైన విషయము కానే కాదు. 5గురితో మాట్లాడాలంటే మైక్ కావాలి మనకి. ఏమంటే 5,000 మందితోటి ఆ శక్తి కలిగిన దేవుడు మాట్లాడి వాళ్ళందరికీ కూడా అర్థమవులాగా వాక్యాన్ని బోధించి రక్షించి పంపించిన వాడు. అటువంటి ఉన్నతమైన దేవునికి సేవకులుగా మనము ఉన్నామండి. ఈ సేవ పరిచర్యలో మరి ఎక్కువగా కష్టకరమైన పరిస్థితులు, ఎవరెవరికి భయంకరమైన స్థితుల్లోకి వెళ్ళిన వారు ఎవరు అని అంటే చూడండి, ఇప్పుడు యోబు గారు చూడండి, ప్రారంభం నుంచి కుటుంబంలో సమస్యలు, బిడ్డలు, తర్వాత ఉన్న ఆస్తి పోవడము, ఇటువంటి సమస్యలు, తన శరీరంలోనికి బలహీనత రావటము, ఇటువంటి సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడండి యోబు గారు. కానీ ఆ సమస్యల్లో కూడా యోబు గారు చాలా జాగ్రత్తగా దేవుణ్ణి తన నోట ఒక్క మాట కూడా దూషణ రాకుండా కాపాడుకున్నాడు. తన భార్య వచ్చి కూడా దూషించి చచ్చిపోమన్నా సరే ఆయన ఏ మాట కూడా అపవిత్రంగా మాట్లాడలేదండి. కాబట్టి మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయి. మరి చూసినట్లయితే దానియేలు గారిని హఠాత్తుగా ఎక్కడికి పంపించారు? సింహాల భవనంలోనికి పంపించేశారు. అంటే ఇక మరణమే శరణము, ఇంక వేరే మార్గము లేదు. అయితే మరి దానియేలు గారు ఎంతో సంతోషంగా వెళ్ళి ఆ సింహాల భవనంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటంటే ఆయన దేవుడంటే ఆయనకి అంత నమ్మకము, అంత విశ్వాసము. ఎందుకంటే చనిపోతే ఆయన కొరకు చనిపోదామని ఒక ఉద్దేశంతో ఆయన వెళ్ళాడండి. అప్పుడు మరి ఆ విశ్వాసము ఎలాగ ఏ రీతిగా ఉన్నది అంటే చూడండి, ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినప్పుడు, వాళ్ళ ప్రయాణము కొనసాగించినప్పుడు మరి కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు 40 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చేరవలసిన గమ్యానికి చేరలేదు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు దేవుడి పట్ల సొనుకుకోవడము, కొనుక్కోవడము ఎక్కువైపోయిందండి. విశ్వాసంతో, భక్తితో దేవుడి యొక్క మాట పట్టుకొని తీసుకొస్తున్న మోసే మీద ఎంతో సనిగారు, కొనిగారు. కానీ వాళ్ళు అక్కడక్కడే తిరిగారు. ఆ చేరవలసిన గమ్యానికి 40 సంవత్సరాల వరకు చేరలే. ఒక విషయం చెప్తూ ఉన్నాను, దయచేసి నేను ఏదైనా చెప్పాలంటే అలా మాట్లాడతాను, ఎవరో బాధపడవద్దు. అంటే మనం సేవకులు కాబట్టి
ఒక ఆలోచన ఉందండి. దానియేలు గ్రంథంలో దానియేలుని షడ్రకు మెషకు వాళ్ళు అబేద్నెగో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక నియమం, ఒక పద్ధతి పెట్టారు దానియేలుతో సహా. ఎలాగంటే ఒక భోజన విషయంలో దానియేలుని ఈ షడ్రకు అబేద్నెగో వీళ్ళందరినీ పిలిచి మరి ఆ రాజు నియమించిన పద్ధతి ఏంటంటే విగ్రహాల దగ్గర కోసిన వాటిని, ఆయా చోట్ల బలించిన పశువులను, మేకలను, కోళ్లను, వాటి మాంసం తెచ్చి ఈ సైనికులందరినీ కూడా మంచిగా మేపాలి. 3 సంవత్సరాలు మేపాలి. మేపాలన్న ఆ సమయంలో వీళ్ళు బాగా భోజనం పెట్టి వీళ్ళు పుష్టిగా బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వీళ్ళు యుద్ధానికి ఈ రాజుకు సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయత్నంలో మరి దానియేలు అయితే అక్కడ పెట్టిన ఆ మాంసం గురించి ఆలోచన చేయలేదు. ఆ నలుగురితో పాటుగా మేము నలుగురు కలిసి ఒక 10 రోజులు మాకు శాహాహారం పెట్టండి అని అడిగినప్పుడు మరి వాళ్ళు ఏం చేశారంటే ఈ శాహాహారం ఎందుకు అడుగుతున్నారు, అక్కడ మాంసం కూరలు ఉన్నాయి, మంచి మంచి భోజనం పెడుతూ ఉంటే ఎందుకు అడుగుతూ ఉన్నారంటే దానియేలు ఉద్దేశం ఏంటంటే నా దేవుడు గొప్పవాడు, మాంసం తిన్న వాళ్ళకంటే మమ్మలను పుష్టిగా ఉంచగలడు, ఒక నమ్మకం మాకు ఉందని అంటాడు. దానియేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే 11 నుంచి 15 వరకు చదివితే అక్కడ ఆయన మాట్లాడిన సంభాషణ సమయం లేదు కాబట్టి నేను త్వరగా ఇది ముగించడానికి మీరు తర్వాత చదువుకోనండి వాక్యము. అయితే అలా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమేమి పెట్టారో చూడండి, ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 1:11 నుంచి చదువుదాం. చెప్పండి. దయచేసి 10 దినములను పరీక్షింపు. పిమ్మటి మా ముఖములు రాజు నియమించిన భోజనం గురించి వారు ముఖమును చూచి నీకు తోచినట్టుగా దాసులమైన మాయను జరిగించుము. చాలండి, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ చాలామంది కొన్ని విషయాల్లో ఒక ఆయన మొన్న ఏం చెప్పాడంటే భోజనం గురించి మేము వచ్చినప్పుడు మాకు ఫలానా ఐటమ్స్ కావాలని చెప్పారట. ఒక సంఘంలో ఒక ఆయన మొన్న వాక్యం చెప్తూ మాకు చెప్పారు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటున్నాడు, ఫలానా కూరలో ఫలానా కర్రీస్ కావాలి. మాతో వచ్చిన ఆయన మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు వాళ్ళకి, ఆయన ఫలానా సిద్ధం చేస్తే అది కాదు మాకు రొయ్యల కూర కావాలి అని అంటే అప్పటికప్పుడు వాటికి తీసుకొచ్చారంటండి సేవకుల యొక్క కోరిక మేరకి. అంటే భోజనము వలన సేవ చేస్తే, తినే భోజనం కొరకు ఈ సేవ చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడంటారా? ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించడండి. యోహాను గారు ఏం తినేవాడు? పురుగులు మిడతలు తిని తేనె తాగి, ఓ సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుంచి నేను ఎవరు తప్పిస్తాడా అని అడిగేవాడు. ఆయన అడిగిన ఆ మాటలను, ఆయన చేసిన పరిచర్యను చూసి చాలామంది మనసులో నొచ్చుకునేవారండి. ఎందుకనంటే ఇప్పుడు రక్షించబడేవాడు గద్దింపునకు లోపడతాడు, శిక్షించబడేవాడు గద్దింపుని తృణీకరిస్తాడు. ఎందుకంటే ఈ విషయం ఒక ఉదాహరణగా సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, నీకు 5 భర్తలు అన్నాడు. నాకు 5 భర్తలు నీకెవరు చెప్పారు? నా మాట తిరగల. అవి ఏమందంటే అది ఆమె విశ్వసించి ఆయా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చేసిన పాపాలను ఆయన చెప్తూ ఉన్నాడు అని చెప్పింది. చూడండి, ఎవరైనా చెప్తారా? ఎవరైనా అంటారా? నేను చేసిన తప్పు ఉందనుకోండి, ఇప్పుడు అయ్యగారు
అయ్యా గ్లోరీ నువ్వు పలానా పాపం చేసి పలానా తప్పు చేసావు అన్నాడు అనుకో, ఎవరి దగ్గర నేను చెప్తానా? చెప్పనండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మళ్ళీ అయ్యగారి దగ్గర రాకూడదు అనుకున్నాను, అంతే కదా. అంటే లోబడే తత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఒక దేవుడి గద్దింపు మనలోకి ఎప్పుడైతే వస్తుందో, ఆ గద్దింపుకు మనం లోబడితే తప్పకుండా మనం రక్షించబడతామండి. గద్దింపుని తృణీకరించిన వారు ఎవరు కూడా రక్షించబడరు. అందుకని దానియేలులో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే అపవిత్రమైన భోజనాన్ని అంటుకోకూడదు. ఎందుకంటే మేము బలవంతులుగా మమ్మల్ని దేవుడు చేయగలడు ఒక నమ్మకం. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు మరి 40 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణంలో మరి వాళ్ళు తిరిగే సమయ సందర్భాలలో మంచి భోజనము లేక సొనుక్కున్నారు. సొనుక్కున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఉపద్రవాన్ని పంపించి ఆయా బిడ్డలు పంపించాడు. అవి తిన్నారు, తిన్న వాళ్ళందరూ చనిపోయారని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు మీకు వివరించాలని ఎందుకు దేవుడి తలంపించాడో నాకు తెలియదు. కానీ మనలో ఏమైనా ఇటువంటి లోపం ఉంటే తప్పనిసరిగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట రాశాడండి. 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31 నుంచి చూసినట్లయితే, నేను సమయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి మీరు భోజనము చేసినాను, పానీయము చేసినాను, ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టము లేని భోజనం కానీ పానీయం కానీ నువ్వు చేయకు అంటూ ఉన్నాడు. మీరు భోజనం చేసినా, మంచినీళ్ళు తాగినా, పాలు తాగినా, ఏది తిన్నా, ఏది త్రాగినా దేవుడి మహిమార్థమై చేయనట్టాడు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడు తెలుసా? నీవు భోజన ప్రియుడు అయితే నీ కంఠానికి కత్తిపెట్టుగా అంటాడు. 23:2 నుంచి చదివితే ఉంటుందండి అది. సామెతల గ్రంథము 23:2 నుంచి. ఎందుకు ఈ మాటలు అయ్యారు? నువ్వు తిండిపోతివైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకోనమన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఎప్పుడూ కూడా దేవుడి పరిసరం కొరకు చేసే ఏ పనైనా సరే, తినేదైనా త్రాగేదైనా దేవుడి మహిమార్థం మాత్రమే చేయాలండి. అది చేయకుండా మన ఇష్టానుసారంగా తినేసి, మన ఇష్టానుసారంగా తాగేసి ఎవరినో రక్షించాలని ఎవరు రక్షించబడరు. ఒక ఆత్మ కూడా రక్షించబడదు. జనం కనపడతారు, చాలా మంది వస్తారు, కానీ వాళ్ళందరూ కూడా రక్షించబడరు. ఎందుకంటే దేవుడి చిత్తము నేను నెరవేర్చకుండా నీకు చెబితే నువ్వు ఎక్కడ రక్షించబడతావు? మీరు రక్షించబడతారమ్మా? నాలో లేకుండా మీరు రక్షించబడతారా? మీరు కూడా అలాగే అంటారు, నేను కూడా ఇలాగే చెబుతాను. యథారాజు సదా ప్రజల్లాగా జీవితము ఉంటుంది. అందుకని తిండిపోతమైతే కత్తి పెట్టుకో అన్నాడు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నువ్వు తినినా తాగినా ఏది చేసినా అది దేవుడికి మహిమార్థం మాత్రమే చెయ్యి. ఒకవేళ దేవుడికి ఇష్టము లేని కార్యకలాపం నీకు తెలుసు, దాన్ని గమనిస్తూ బ్రతకమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ తోటి సేవకులుగా, ప్రియమైన మిత్రులుగా మీకు తెలియపరుస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, దేవుడి మనలను గద్దించినప్పుడు సరి చేసుకుందామండి. ఏ విషయంలో సేవ పరిస్థితులు అయ్యగారు బాగా ప్రార్థన చేశారు, అయ్యగారు బాగా మాట్లాడారు, అయ్యగారు మంచిగా పాటలు పాడారు, ఇవన్నీ దేవుడికి అవసరం అంటారా? ఆయన చెప్పాలండి మన గురించి, ఆయన చెప్పాలి. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన పాటలు, పాడిన పాటలు, నువ్వు చేసిన ప్రసంగాల గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాలి. ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇక నీ జీవితంలో ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరు. ఎందుకు అనంటే దానియేలు అక్కడే ఉన్నాడు, కానీ ఆయనకు దేవుని యొక్క శక్తి ఆయనతో ఉన్నది. అందుకని
ప్రియమైన దేవుని యొక్క సేవకులారా, మిత్రులారా, మిమ్మల్ని ఏ విషయంలో ఈ మాటల ద్వారా ఎక్కడైనా బాధ పెడితే క్షమించి, ఇక్కడ రోమపత్రికలు కూడా చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక అంశం మనకి కనబడుతుంది. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. దేవునికి స్తోత్రం. భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకండి. ఆదివారం అంటే అంత మాంసం కూరలు తెచ్చుకుని ప్రార్థన కూడా దేవుడు అంటే ఆ ప్రార్థనకి వెళ్ళాలి. ఆదివారము దేవుడి పని భోజనం గురించిగా ఆ రోజే సెలవు, ఆ రోజే మాంసాలు, ఆ రోజే పలానా వండుకుని ఐటమ్స్ వండుకుని విశ్వాసులు లేరా? ఉన్నారమ్మా? ఉన్నారు కదా. విశ్వాసులుగా మీరైనా, దేవుని సేవకులుగా మేమైనా భోజనము నిమిత్తము దేవుడి పనిని పాడు చేయకూడదండి. నువ్వు భోజనం నిమిత్తము, నువ్వు తినేదాని నిమిత్తము, నీ ఆహారము నిమిత్తము, నువ్వు చెప్పవలసిన మాటలు, నువ్వు మాట్లాడే ప్రతి అంశమును కూడా నువ్వు ఉదయం లేవగానే తినటము త్రాగటము ఇదే పనిగా పెట్టుకొని దేవుని పనిని పాడు చేయకూడదండి. దేవుని పనిని పాడు చేయకూడదు. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు పౌలు గారు చెప్తూ ఉన్నాడనంటే, పేతురు గారు వాక్యం బోధించాడు. అక్కడ ఒక ఆయన భోజనాన్ని పిలిస్తే భోజనం ఏమో తయారు చేయబడుతూ ఉంది. ఈయన ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. అంతే కదండి. అపోస్తలుల కార్యంలో ఉన్నది మిద్దె మీదకి ఎక్కి భోజనం తయారవుతూ ఉన్నది. ఈయన పైకి ఎక్కి మరల వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి అనేకమైనవి వచ్చినాయి. దేవుడు పంపించడం లేదా? చాలా రకరకాల అనేకమైన వాటిని దేవుడు పంపిస్తే వీటన్నిటినీ కొట్టుకుని తిను అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. వీటన్నిటిని చంపుకొని తిను అంటే పేతురు గారు అన్నాడు, ఈ అపవిత్రమైన వాటిని నేను తినను. దేవుడిగా నేను చెప్తున్నాను, నువ్వు తినొచ్చుగా అన్నాడు. నేను తినను అన్నాడు. తర్వాత దేవుడి దర్శనంలో చూశాడు. దేవుడు చెప్పిన దాన్ని గ్రహించాడు. ఏంటి ఈ తినటం అనే విషయం ఏంటి అని ఆలోచన చేస్తే ఎంతోమంది అన్యులు, ఎంతోమంది దేవుడు అంటే తెలియనివాడు, దేవుడు అంటే భయం లేనివాడు, భక్తి లేనివాడు, పరలోక రాజ్యం అంటే తెలియనివాడు, ఎప్పుడు చచ్చిపోతామో అర్థం కాదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, అటువంటి వాడు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళందరికీ కూడా రక్షించిన రాజ్యానికి చేర్చు అన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియ మిత్రులారా, భోజనము నిమిత్తము దేవుడి పనిని ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. ఎందుకు అనంటే తిండిపోతులు దరిద్రులగును అన్నది వాక్యం. తిండిపోతులు త్రాగుపోతులు దరిద్రులగును. మేము దరిద్రులు కాదు, ఎందుకంటే ఎక్కడైనా శుభ్రంగా తిన్నాగా అనుకుంటాం. దేవుడు మనల్ని బహు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. మన ఆలోచన ఉద్దేశాలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం తినిన త్రాగిన అది దేవుడి మహిమార్థమై జరగాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఇచ్చిన సమయాన్ని మరి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మనలను ఆయన యొక్క పనిలో బహుబలముగా మనందరినీ వాడుకోను గాక. దేవునికి మాటలు తెలియపరిచిన శ్రావణుడు గొప్పవాడు. ఈ సమయంలో మన మధ్య విశ్వాసరాలు ఉన్నారు. విశ్వాసరాలు వచ్చి 10 నిమిషాల వాక్యాన్ని తెలియపరుస్తారు. అందరూ శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని విన్నాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు అభిషక్తులు మిఖాయిల్ గారికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుడు వారికి ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు దైవజనులు చాలా హార్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూల్గా ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ఇది ఏ సమయం? క్రిస్మస్ సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే కాలం అండి, సంతోషకరమైనటువంటి క్రిస్మస్ కాలం. దేవునికి స్తోత్రం. నేను డౌట్ వచ్చింది, అయ్యగారు అందరూ కూడా మంచి వాక్యం చెప్తుంటే క్రిస్మస్ ఈ చర్చ్ వాళ్ళు జరుపుకుంటారో లేదో, క్రిస్మస్ గురించి ఇక్కడ చెప్పాలో లేదని ఎరకముడు తమ్ముడు ఉంటే తమ్ముడు ఇక్కడ క్రిస్మస్ చేస్తారని అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేస్తారే గారన్న. అయితే నేను వాక్యం చెప్పవచ్చు అయితే మొత్తం మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెల, ఈ దినములు చాలా సంతోషకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, ఒక దీవెనకరమైనటువంటి నెలగా దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త